హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్వాముల వంటల కోసం మేము కూరగాయలు తెప్పించి కూరగాయలు కట్ చేస్తున్నామండి. నేను ఏమేమి కూరగాయలు తెచ్చాను మీకు చూపిస్తానండి. ఇవిగోండి స్వాముల కూరలు కావాల్సిన కూరగాయలు తీసుకొచ్చాను. పొద్దున్న తాజాగా పిల్లల్ని స్కూల్ వ్యాన్ ఎక్కించేసి వస్తా కూరగాయలు తీసుకుని వచ్చానండి. చక్కగా ఇదిగోండి ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయలు, చక్కగా గింజలు పెట్టిన చిక్కుడుకాయలు, లేత బెండకాయలు. చూడండి ఎంత బాగున్నాయి చూసారా, ఎంత మృదు ఎంత చక్కగా ఉన్నాయి చూసారా బెండకాయలు. ఇవ్వండి బీరకాయలు కూడా చక్కగా తాజా ఇప్పుడే వచ్చినాయండి. జస్ట్ నేను వెళ్ళా అన్నీ దింపుతున్నారండి. చక్క పెద్ద పెద్ద టమాటాలు, ఇవి కూడా దొండకాయలు, చిక్కుడుకాయలు 1 కేజీ, బెండకాయలు 1 కేజీ, దొండకాయలు 1 కేజీ, బీరకాయలు 1 కేజీ, టమాటాలు 1 కేజీన్నర. చక్కగా అదిగోండి కొత్తిమీర 2 కట్టలు కొత్తిమీర తీసుకున్నాం. చక్కగా ఇవన్నీ నీట్గా ముక్కలు కోసేసుకున్న తర్వాత చూపిస్తానండి. ఇది కూడా చక్కగా ముక్కలని దొండకాయ ముక్కలు చక్కగా సన్నగా తరుగుతున్నానండి. అట్లాగే అన్ని రకాల ముక్కలు కూడా చక్కగా కోసేసి పాపకిచ్చేస్తే పాప వంట చేసేస్తుంది. స్వాములకి ఇలా మంచిగా అంత కలవాలి, చక్కగా మంచిగా ఉండాలని, కూర టేస్టీగా ఉండాలని చెప్పి ఉప్పు గట్ట చూడకూడదండి, జాగ్రత్తగా చేస్తుంది. నేను నీట్గా కోసి ఇచ్చేస్తానండి. ఇవిగోండి చక్కగా దొండకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా తరిగేశానండి. ఇదిగోండి బీరకాయలు చక్కగా శుభ్రంగా పొట్టు తీసేసి నీళ్ళలో కడిగేసి నీట్గా చక్కగా ముక్కలు కోసేసుకున్నానండి. చూడండి ఇవిగోండి టమాటాలు, పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి, చట్నీలోకి అన్నిటికీ టమాటా ముక్కలు. కూరలకు సరిపడా పచ్చిమిరకాయలు వాటర్లో శుభ్రంగా కడిగేస్తున్నానండి. ఇదిగోండి కడిగేసి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవిగోండి ఒక కూర సరిపడా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ఇదే విధంగా అన్ని కూరలో సరిపడా ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇది వండాక ఇప్పుడు చిక్కుడుకాయలు బాగేసుకుందామండి. ఇప్పుడు చిక్కుడుకాయలు చక్కగా నీట్గా బాగు చేసుకుందామండి. బాగు చేసుకుని కడిగి రెడీ చేసేద్దాం కూరకి. ఇదిగోండి చిక్కుడుకాయలు చక్కగా నీట్గా నీళ్ళలో వేసేసుకొని శుభ్రంగా పీసు కట్ తీసి శుభ్రంగా ముక్కలు కట్ చేసి రెడీ ఉంచారండి. ఇదిగోండి టమాటా ముక్కలు, చిక్కుడుకాయ టమాటా కర్రీ. ఇంతటితో మనం కూరగాయ ముక్కలు కోసుకోవడం పూర్తి అయిపోయిందండి.